వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ యువగలం పాత్ర స్వల్ప విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో లోకేష్ యువగలం పాదయాత్ర పునఃప్రారంభమైంది. దారి పొడవునా లక్షలాది మంది అభిమానులు, టీడీపీ శ్రేణులు నీరాజనాల నడుమ మరింత జోష్గా సాగుతోంది. రాజోల్ మండలం పొదలాడలోని యాత్ర ప్రారంభించారు. మొదటి రోజు 1504 కిలోమీటర్లు నిరాటంకంగా సాగింది. యువ నేతను చూసేందుకు దారి పొడవునా వృద్ధులు, మహిళలు, యువత, చిన్నారులు భారీ సంఖ్యలో తరలి వచ్చి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. జనసేన శ్రేణులు సైతం కలిసి రావడంతో పాదయాత్ర జనసంద్రాన్ని తలపించింది. పాదయాత్ర పొడవునా వివిధ సామాజిక వర్గాలతో సమావేశమవుతూ వారితో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు లోకేష్. మల్దశ యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి రెట్టింపు ఆదరణ లభిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ 9న బ్రేక్ ఇచ్చారు. గతంలో ఆపిన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మళ్లీ లోకేష్ పాదయాత్రలోకి దిగటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సిఐడి అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ వ్యవహారాలు చూడటం, పార్టీని నడిపించడం కోసం నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇది టీడీపీ శ్రేణుల్లోనూ నిరాశ కలిగించింది. ఇప్పుడు 79 రోజుల విరామం తర్వాత లోకేష్ తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. వాస్తవానికి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేయాలని గతంలో భావించినా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీన్ని విశాఖ వరకు కొనసాగించి ముగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువగళం పాదయాత్ర దాదాపు 2.5 నెలల తర్వాత తిరిగి ప్రారంభమై ఉత్సాహంగా సాగుతోంది. ప్రజల నుంచి లోకేష్ నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల మీదుగా అమలాపురంలోకి ప్రవేశించింది. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. పార్టీ ఏపీ శాఖ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, వర్ల రామయ్య, చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు ప్రముఖులతో సహా పలువురు జనసేన నాయకులు లోకేష్తో కదం కలపడంతో ఉభయ శ్రేణుల్లో జోష్ నింపింది. కోనసీమ జిల్లాలోని 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత చేపట్టిన యువగళం పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో సాగుతోంది. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. కోనసీమ నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు సభకు భారీగా హాజరయ్యారు. టీడీపీ శ్రేణులకు పోటీగా జన సైనికులు కూడా తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇరు పార్టీ శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది. లోకేష్ మలిదశ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండడం, అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళితే లోకేష్ పాదయాత్ర వదిలి ఢిల్లీకి పారిపోయారని వైసీపీ నేతల వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు తమ బాధలను లోకేష్ కు విన్నవించుకోవటం, భవిష్యత్తులో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందనే ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. ఈ పాదయాత్రలో రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తలని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపీ డాక్టర్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాలకు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. యువగళం పాదయాత్రలో వివిధ ప్రజా సమూహాలతో మమేకమవుతూ లోకేష్ సాగుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. 2014 జూన్ 27న జరిగిన ఓఎన్జీసీ గెయిల్ పైప్లైన్ల బ్లాస్టింగ్లో 22 మంది చనిపోగా అనేక మంది క్షతగాత్రులయ్యారని, అప్పటి టీడీపీ ప్రభుత్వ చొరవతో ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం అందిందని గుర్తు చేశారు. గెయిల్ యాజమాన్యం
బాధితులు గ్రామస్తులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని లోకేష్ వివరించారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చి నేటికీ తీసుకోలేదని చెప్పారు. పేలుడు దాటికి బీటలు వారి ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టిస్తామని చెప్పారని ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన 10 ఏళ్లు కావస్తున్నా ఓఎన్జీసీ గెయిల్ అధికారులు ఇప్పటి వరకు బాధితులను ఆదుకోకపోవటం దురదృష్టకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదే అని అన్నారు. ఓఎన్జీసీ గెయిల్ అధికారులతో మాట్లాడి బాధితులు నగరం గ్రామస్తులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రలో హామీల వర్షం గుప్పిస్తున్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని యువతను ఆదుకునే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు లోకేష్. యువత ఎప్పుడూ పేదరికంతో ఉండాలన్నదే జగన్ ఉద్దేశం అంటూనే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో క్రాప్, ఆక్వా, పవర్ హాలిడే వచ్చింది. టీడీపీ అన్నదాత సుఖీభవ ద్వారా రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను జగన్ మోసం చేశారు. పోలీసుల టీఏ, జీపీఎఫ్, సరెండర్ లీవులు మొత్తం ఎగ్గొట్టారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీలకు జనం చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో వివిధ సామాజిక సమూహాలు లోకేష్ కు వినతి పత్రాలు సమర్పించారు. తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. అమలాపురం, పేరూరు, గౌరీశంకర రజక సేవా సంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తాత ముత్తాతల కాలం నాటి నుంచి 3 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, అధికార పార్టీకి చెందిన కొంతమంది తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని రజకులు లోకేష్ కు మొరపెట్టుకున్నారు. రజకుల జీవనాధారమైన చెరువులను కబ్జా చేయాలని చూడటం దుర్మార్గమని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులను వృత్తి చేసుకునే చెరువులన్నింటినీ ఆక్రమణల చెర నుంచి విడిపించి ఆయా సొసైటీలకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సైకో జగన్ మహిళలకి అనేక హామీలిచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడు. చేశాడా? చేయలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాన్నాడు. ఇస్తున్నాడా? ఇంట్లో అన్ని బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తున్నాడా? లేదు. మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను. అమలాపురం బోడసగుర్రుకు చెందిన మత్స్యకారులు లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులందరికీ 90% సబ్సిడీపై వలలు, పడవలు, మోపెడ్లు అందచేయాలని కోరారు. పడవలపై ఇసుక తీసుకునే ర్యాంపులను స్థానికంగా ఉండే మత్స్యకార సొసైటీలకే రాయితీపై ఇవ్వాలన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ పదవికి అగ్నికుల క్షత్రియులకే కేటాయించాలని కోరారు. తీర ప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియులు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలను అందచేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మత్స్యకారులతో పాటు బీసీ కులాల వారందరినీ దారుణంగా మోసగించాడని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి చేతి వృత్తుల వారికి గతంలో మాదిరి పనిముట్లు అందచేస్తామని హామీ ఇచ్చారు. దామాషా ప్రాతిపదికన అగ్నికుల క్షత్రియులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని 400 మండలాల్లో కరువు వల్ల రైతుల గుండెలు ఎండిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదని, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. 400 మండలాల్లో కరువు తాండవిస్తుంటే చిన్న కరువే అంటూ సీఎం జగన్ చెప్పటం మూర్ఖత్వమని మండిపడ్డారు. అన్నదాతలు ఆందోళనలు సైకో సర్కారుకు పట్టదని ఆక్షేపించారు. కరువుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు లోకేష్ సామాజిక మాధ్యమాల్లోనూ సమాధానాలిస్తున్నారు. కరువు కోరల్లో చిక్కిన అన్నదాతలను ఆదుకునేందుకు సైకో జగన్ సర్కార్ ఏ ప్రయత్నమూ చేయలేదని ట్వీట్ చేశారు. 24 లక్షల ఎకరాల్లో కనీసం విత్తనమే వేయలేదంటే వర్షాభావ పరిస్థితులు ఎంత తీవ్రంగా రైతులను కలిసివేస్తున్నాయో అర్థమవుతోందని వివరిస్తూ
టీడీపీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. యువగళం పాదయాత్రలో ఆక్వా రైతులు తమ గోడు వినిపించారు. ఆక్వా రైతులను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరువు రెండు కూడా కమల పిల్లలు లాంటి వారని ఇప్పటికే లోకేష్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు బంధాలు విడదీయలేనివంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సీఎం జగన్ ఎక్కడుంటే కరువు అక్కడ ఉంటుందంటూ జగన్ తత్వాన్ని విడమరచి చెబుతున్నారు. రైతుల్ని ఇబ్బందులకు గురిచేసిన జగన్ పనైపోయిందని, ఐరన్ లెగ్ జగన్ను రాష్ట్రం మొత్తం ద్వేషిస్తుందని తెలియజేస్తూ ప్రజల్ని, పార్టీ శ్రేణులను ఉత్తేజపరుచుతున్నారు. నేను తప్పు చేస్తే చంద్రబాబే జైలుకు పంపుతారు, ఏ తప్పు చేయలేదు కనుకే ధైర్యంగా రాజోలు సభలో సైకో జగన్ అని పిలవగలుగుతున్నా అని నారా లోకేష్ స్పష్టం చేశారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్లా, నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా. అక్కడున్న అధికారులు అడిగా ఒక్క ఆధారం అయినా చూపించగలుగుతావా అని. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని. నేనేం తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజోల్ సభగా సైకో జగన్ అని పిలవగలుగుతున్నాను. యువగళం పాదయాత్ర ప్రారంభించిన మొదలు నిరంతరం 2009 రోజులుగా జోరుగా సాగింది. 10 ఉమ్మడి జిల్లాలలో 2853 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. ప్రజలు, అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఏపీ రాజకీయాలను లోకేష్ యువగళం కుదిపించిందని రాజకీయ వర్గాలలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత అనివార్య కారణాలతో యువగళం పాదయాత్రను లోకేష్ విరమించుకున్నారు. అప్పటికే లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి బయలుదేరారు. ఈసారి కూడా పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే వేలాది కోట్లు లూటీ చేసిన జగన్ ని ఎక్కడ పెట్టాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నిస్తూ పాదయాత్రను హోరెత్తిస్తున్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబుని జైల్లో పెట్టినా హైకోర్టు నిజం నిలబెట్టిందని చెబుతూనే వైసీపీ ప్రభుత్వం, జగన్, అతని మంత్రులకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని లోకేష్ హెచ్చరికలు చేస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా బలంతో సాగే యువగళం ఆగదని, యువగళం పాదయాత్రకు 76 రోజుల విరామం ఇచ్చినందుకు ప్రజల్ని క్షమాపణ కోరుతూ మలిదశ యువగళం ప్రజాగళంగా మారిందని స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే సైకో జగన్కు భయమని, అందుకే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు బెయిల్ ఆర్డర్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎంతలా నియంత్రించారో అర్థమవుతుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ తేదీ ఖరారైందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే దాదాపు 38 కేసులు, 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే సైకో జగన్ ని ఎక్కడ పెట్టాలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తుంది ఈ సైకో జగన్. ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ అవినీతి చేస్తున్నారు. ఆ అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళపైన కేసులు బనాయించి న్యాయ పోరాటం చేసి దోచేసిన డబ్బులు పేద ప్రజలకి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 4.5 వైసీపీ చేసింది సామాజిక న్యాయం కాదు, సామాజిక అన్యాయమని నిప్పులు చెరిగారు. జగన్ బ్లూ బటన్ నొక్కి 10 రూపాయలు ప్రజలకు పంచుతూ మరోపక్క
రెడ్ బటన్ నొక్కి వారి వద్ద నుంచి 100 రూపాయలు లాగేస్తూ ప్రభుత్వ ఖజానాను దొడ్డిదారిన కొల్లగొడుతున్నారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉన్నాయి. బల్ల పైన బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకేకంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. యువగళాన్ని ఆపడానికి వైకాపా కుట్రలు చేసింది. చిత్తూరులో మాట్లాడుతుంటే మైకు లాగారు. ఇది ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు. ఆనాడే చెప్పా, సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అని మరోసారి గుర్తు చేశారు. నేను నడుస్తుంటే ప్రజలతో మాట్లాడాలని మైకు పట్టుకుంటే నా మైకు లాగారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు, పుట్టవోడు. మై డియర్ జగన్, నా స్టూలు లాక్కున్నారు, మా మైకు బాయ్ని కొట్టారు. కానీ ఆనాడే చెప్పా, సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది దండయాత్ర. పోలీసులు పంపారు, పిల్ల సైకిల్ని పంపారు. వాళ్ళందరినీ ఒక్కటే చెప్పా, తగ్గేదే లేదు. కక్షపూరితంగా చంద్రబాబును 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే 38 కేసులున్న 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ ను ఎక్కడ పెట్టాలో ప్రజలే ఆలోచించాలని నారా లోకేష్ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు. వైసీపీ నాయకులు దోచేసిన డబ్బులను ప్రజలకు ఇప్పించే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటాయని చెప్పారు. ఇదే స్పీడ్లో మనం వెళ్తే వైసీపీ నేతలంతా మొత్తం జైల్లో ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొంటామని చెబుతూనే వచ్చేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమేనని లోకేష్ స్పష్టం చేయడంతో జనం చప్పట్లతో మద్దతు పలుకుతూ పాదయాత్రలో కదం కలిపేందుకు ఉత్సాహం చూపటం యువగళం ప్రజాగళంగా మారిందనడానికి రుజువుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. కేసులు పెట్టారు, తగ్గము. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీ. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 53 రోజుల పాటు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశంలో ఉన్న అనేక నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపారు. ఆ మద్దతే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొందంత ధైర్యమని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నా. ప్రజల కోసం పోరాడే పార్టీలు చంద్రబాబుకు అండగా నిలబడ్డాయి. పవన్ కళ్యాణ్ తో పాటు దేశంలోని నేతలంతా బాసటగా నిలిచారు. అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత తీసుకుంటా. సైకో జగన్ పాలనలో సామాజిక అన్యాయం చూస్తే చాలా బాధేస్తుంది. అమర్నాథ్ గౌడ్ లాంటి బీసీ కుర్రాళ్లను పెట్రోల్ పోసి చంపారు. 26,000 మంది బీసీలపై దొంగ కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. దళితులకు దక్కాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేష్ మాటిచ్చారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది బీసీ కుర్రోల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు ఈ సైకో జగన్. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డాక్టర్ అనిత రాణి, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, చీరాలకు చెందిన కిరణ్, చిత్తూరుకి చెందిన ఓం ప్రతాప్, ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర లాంటి అనేక మంది దళితుల్ని వేధించి చంపేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు అబ్దుల్ సలాం, మిస్బా, హజీ రబీ,
ఇట్లా అనేక మంది మైనారిటీల్ని కూడా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి చంపేశాడు ఈ సైకో జగన్. శాంతి భద్రతలు సాకు చూపుతూ లోకేష్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ పాదయాత్రను అడ్డుకోవడానికి విఫల యత్నం చేసిందని గుర్తు చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల బలమే టీడీపీ జనసేనల బలమంటూ ముందుకు సాగుతున్నారు. ఈసారి యువగళం పాదయాత్రలో జనసేన కలిసి రావడంతో టీడీపీ జన సైన్యం కదం తొక్కుతోంది. పాదయాత్ర పొడవునా ఉభయ పార్టీలు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజలు ఉభయ పార్టీల శ్రేణులు ఉత్సాహంగా కదులుస్తున్నాయి. దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతూ మేము సైతం మీ వెంటే అంటూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు జగన్ పాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద వర్గాల మీద వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని, అరాచకాలను అడ్డుకట్ట వేయాలంటే మార్పు రావాల్సిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో పాదయాత్ర నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుడుతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో ఏపీలో చంద్రబాబు పర్యటనకు ముహూర్తం ఖరారు కావడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజా పరిమాణాలతో మరోసారి కలుద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.